ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో మొదటి పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం అధికార విభజన. ఇందులో 16 నుంచి 25 పేజీ వరకు అధికార విభజన రూపాలు. అవిభాజ్య రాజకీయ అధికార భావనకు వ్యతిరేకంగా ఏ ఆలోచన ఉద్భవించిందంటే అధికార విభజన అనే ఆలోచన. అవిభాజ్య రాజకీయ అధికార భావనకు వ్యతిరేకంగా ఏ ఆలోచన ఉద్భవించిందంటే అధికార విభజన అనే ఆలోచన. చాలా కాలంగా ఏవి ఒక ప్రాంతంలో నివసిస్తున్న ఒకే వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి మాత్రమే ఉండాలని నమ్మేవారు. ప్రభుత్వ అధికారాలన్నీ చాలా కాలంగా ఏవి ఒక ప్రాంతంలో నివసిస్తున్న ఒకే వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి మాత్రమే ఉండాలని నమ్మేవారంటే ప్రభుత్వ అధికారాలన్నీ. ఒకవేళ అధికారం విభజించాలని నిర్ణయిస్తే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని భావించబడేది. కానీ ఏ రాజ్యాల ఆవిర్భావంతో ఈ ఆలోచన ధోరణి మారిందంటే ప్రజాస్వామ్య రాజ్యాల ఆవిర్భావంతో. ఒకవేళ అధికారం విభజించాలని నిర్ణయిస్తే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని భావించబడేది. కానీ ఏ రాజ్యాల ఆవిర్భావంతో ఈ ఆలోచన ధోరణి మారిందంటే ప్రజాస్వామ్య రాజ్యాల. ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం ఏంటంటే రాజకీయ అధికారాలన్నిటికీ ప్రజలే మూలం. ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం ఏంటంటే రాజకీయ అధికారాలన్నిటికీ ప్రజలే మూలం. ప్రజాస్వామ్యంలో వేటి ద్వారా ప్రజలు తమను తాము పాలించుకుంటారంటే స్వపరిపాలన సంస్థల ద్వారా. ప్రజాస్వామ్యంలో వేటి ద్వారా ప్రజలు తమను తాము పరిపాలించుకుంటారంటే స్వపరిపాలన సంస్థల ద్వారా. మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమాజంలోని విభిన్న వర్గాల వారికి విభిన్న అభిప్రాయాలకు తగిన గౌరవం ఇవ్వబడుతుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రతి ఒక్కరి మాటకు విలువ ఉంటుంది. అందువలన ఎక్కడ పరిపాలనాధికారం వీలైనంత ఎక్కువ మంది పౌరుల మధ్య పంపిణీ చేయబడుతుందని ప్రజాస్వామ్యంలో. మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమాజంలోని విభిన్న వర్గాల వారికి విభిన్న అభిప్రాయాలకు తగిన గౌరవం ఇవ్వబడుతుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రతి ఒక్కరి మాటకు విలువ ఉంటుంది. అందువలన ఎక్కడ పాలనాధికారం వీలైనంత ఎక్కువ మంది పౌరుల మధ్య పంపిణీ చేయబడుతుందంటే ప్రజాస్వామ్యంలో పంపిణీ చేయబడుతుంది. ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికార విభజన ఏర్పాట్లు అనేక రూపాల్లో జరుగుతాయి. మనం అనుసరిస్తుందా లేదా కనిపించే సాధారణ రూపాల్లో కొన్నింటిని చూద్దాం. అందులో మొదటిది శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ వంటి వివిధ ప్రభుత్వ అంగాల మధ్య అధికారం పంచబడుతుంది. మనం దీన్ని ఏమని పిలవచ్చు అంటే సమాంతర అధికార పంపిణీ. ఆ శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ మరియు న్యాయశాఖ వంటి ప్రభుత్వ అంగాల మధ్య అధికారం పంపబడుతుంది. మనం దీనిని ఏమని పిలవచ్చు అంటే సమాంతర అధికార పంపిణీ. అధికార పంపిణీలో ఇది ఫస్ట్ రకం. ఎందుకంటే ఒక స్థాయి గల వివిధ ప్రభుత్వ శాఖలు విభిన్నమైన తమ అధికారాలను ఉపయోగించుకోవడానికి ఏది అనుమతిస్తుందంటే సమాంతర అధికార పంపిణీ. ఎందుకంటే ఒక స్థాయి గల వివిధ ప్రభుత్వ శాఖలు విభిన్నమైన తమ అధికారాలను ఉపయోగించుకోవడానికి ఏది అనుమతిస్తుందంటే సమాంతర అధికార పంపిణీ. అటువంటి విభజన వల్ల ఏ శాఖ కూడా అపరిమిత అధికారాలను ఉపయోగించలేదు. ప్రతి శాఖకు ఇతర శాఖలపై నియంత్రణ ఉంటుంది. దీనివల్ల వివిధ సంస్థల మధ్య ఏమి ఏర్పడుతుందంటే అధికార సమతుల్యం ఏర్పడుతుంది. అటువంటి విభజన వల్ల ఏ శాఖ కూడా అపరిమిత అధికారాలను ఉపయోగించలేదు. ప్రతి శాఖకు ఇతర శాఖలపై నియంత్రణ ఉంటుంది. దీనివల్ల వివిధ సంస్థల మధ్య ఏమి ఏర్పడుతుందంటే అధికార సమతుల్యం అనేది ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు అధికారం చెలాయిస్తున్నప్పటికీ వారు పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు బాధ్యత వహిస్తారని గత సంవత్సరం మనం చదువుకున్నాం. అదేవిధంగా న్యాయమూర్తులు ఎవరిచే నియమించబడినప్పటికీ వారు కార్యనిర్వాహక శాఖ పనితీరును, శాసన నిర్మాణ శాఖలు రూపొందించిన చట్టాలను నియంత్రించవచ్చంటే కార్యనిర్వాహక శాఖచే నియమించబడినప్పటికీ. అదేవిధంగా న్యాయమూర్తులు ఎవరిచే నియమించబడినప్పటికీ వారు కార్యనిర్వాహక శాఖ పనితీరును, శాసన నిర్మాణ శాఖలు రూపొందించిన చట్టాలు నియంత్రించవచ్చంటే కార్యనిర్వాహక శాఖచే నియమించబడినను. ఈ ఏర్పాటుని అంటే ఇలా ఏర్పాటుని ఏమంటారంటే నిరోధాలు లేదా సమతుల్యాలు. నిరోధాలు లేదా కాదండి, నిరోధాలు సమతుల్యాలు. ఈ ఏర్పాటుని ఏమని అంటారంటే నిరోధాలు సమతౌల్యాలు. తర్వాత రెండవ రకం వివిధ స్థాయిలో ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరుగుతుంది. అంటే దేశమంతటికి ఒక సాధారణ ప్రభుత్వం, రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిలో ఉండే ఆయా ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరుగుతుంది. దేశమంతటికి ఉండే అటువంటి సాధారణ ప్రభుత్వాన్ని ఏమని అంటారంటే సమాఖ్య ప్రభుత్వం. దేశమంతటికి ఉండే అటువంటి సాధారణ ప్రభుత్వాన్ని ఏమని అంటారంటే సమాఖ్య ప్రభుత్వం. భారతదేశంలో దీనిని మనం ఏ ప్రభుత్వంగా వ్యవహరిస్తామంటే కేంద్ర లేదా యూనియన్ ప్రభుత్వంగా. భారతదేశంలో దీనిని మనం ఏ ప్రభుత్వంగా వ్యవహరిస్తారంటే కేంద్ర లేదా యూనియన్ ప్రభుత్వంగా. రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిలో గల ప్రభుత్వాలను వివిధ దేశాలు వివిధ పేర్లతో పిలుస్తారు. భారతదేశంలో మనం వీటిని ఏమి ప్రభుత్వాలను పిలుస్తామంటే రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిలో గల ప్రభుత్వాలను వివిధ దేశాలు వివిధ పేర్లతో పిలుస్తారు. భారతదేశంలో మనం వీటిని ఏ ప్రభుత్వాలను పిలుస్తామంటే రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ విధానాన్ని అన్ని దేశాల్లోనూ పాటించడం లేదు. ప్రాంతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేని అనేక దేశాలు కూడా ఉన్నాయి. కానీ వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్న మన లాంటి దేశాల్లో ఏది వివిధ స్థాయిలో ప్రభుత్వాల అధికారులు స్పష్టంగా పేర్కొంటుందంటే రాజ్యాంగం. ఈ విధానాన్ని అన్ని దేశాల్లోనూ పాటించడం లేదు. ప్రాంతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేని అనేక దేశాలు ఉన్నాయి. కానీ వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు
వివిధ స్థాయిలో ప్రభుత్వాలు ఉన్న మనలాంటి దేశాల్లో ఏది వివిధ స్థాయిలో ప్రభుత్వాల అధికారులను స్పష్టంగా పేర్కొంటుందంటే రాజ్యాంగం పేర్కొంటుంది. బెల్జియంలో వారు చేసింది కూడా ఇదే. కానీ ఎక్కడ దీనిని తిరస్కరించారంటే శ్రీలంకలో. బెల్జియంలో ఓకే, కానీ శ్రీలంకలో మాత్రం తిరస్కరించారు. దీనిని ఏ విభజన అంటారంటే సమాఖ్య అధికార విభజన. దీనిని ఏ విభజన అంటారంటే సమాఖ్య అధికార విభజన అంటారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ఉమ్మడి అధికారులు కూడా ఉంటాయి. దీన్ని ఉంటాయంటే సమాఖ్య అధికార విభజన అంటాం. ఇదే సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కంటే క్రింది స్థాయిలోని ప్రభుత్వాలని మున్సిపాలిటీ, పంచాయతీలు కూడా అన్వయించవచ్చు. ఉన్నత నిమ్న స్థాయి ప్రభుత్వాల మధ్య జరిగే అధికార విభజన ఏమని పిలుస్తారంటే సమాంతరం కానీ వర్టికల్ అధికార విభజన అంటారు. ఇదే సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కంటే కింది స్థాయిలోని ప్రభుత్వాలని మున్సిపాలిటీ, పంచాయతీలు కూడా అన్వయించవచ్చు. ఉన్నత నిమ్న స్థాయి ప్రభుత్వాల మధ్య జరిగే అధికార విభజన ఏమని పిలుస్తారంటే సమాంతరం కానీ లేదా వర్టికల్ అధికార విభజన అని అంటారు. తదుపరి అధ్యాయంలో మనం వీటిని మరింత విపులంగా అధ్యయనం చేద్దాం. తర్వాత రకం మత భాషాపరమైన విభిన్న సామాజిక సమూహాల మధ్య కూడా అధికార విభజన జరగవచ్చు. అధికార విభజనలో ఇది మూడో రకం. మత భాషాపరమైన విభిన్న సామాజిక సమూహాల మధ్య కూడా అధికార విభజన జరగవచ్చు. ఈ ఏర్పాటుకు ఉదాహరణ ఏంటంటే బెల్జియంలోని సమూహ ప్రభుత్వం. ఈ ఏర్పాటుకు ఉదాహరణ ఏంటంటే మత భాషాపరమైన విభిన్న సామాజిక సమూహాల మధ్య కూడా అధికార విభజన జరగవచ్చు. అంటే ఈ ఏర్పాటుకు ఉదాహరణ ఏంటంటే బెల్జియంలోని సమూహ ప్రభుత్వం. కొన్ని దేశాల్లో వెనుకబడిన సామాజిక వర్గాలకు, మహిళలకు శాసనసభల్లో మరియు పరిపాలనలో ప్రాతినిధ్యం కల్పించడం కోసం రాజ్యాంగ చట్టపరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఎవరికి? సామాజిక వర్గాలకు, మహిళలకు. గత సంవత్సరం మన దేశ పార్లమెంట్లోని శాసనసభలోని రిజర్వ్డ్ నియోజకవర్గాల వ్యవస్థను గురించి అధ్యయనం చేశాం. ప్రభుత్వంలో పరిపాలనలో విభిన్న సామాజిక సమూహాలకు అవకాశం కల్పించడానికి ఈ రకమైన ఏర్పాట్లను ఉపయోగించారు. అలా కాకుండా వారు తాము ప్రభుత్వానికి దూరమైనట్లు భావిస్తారు. ఎవరిని అధికారంలో సముచితమైన భాగం కల్పించేందుకు ఈ పద్ధతిని ఉపయోగించారంటే అల్పసంఖ్యాక వర్గాల వారికి అధికారంలో సముచితమైన భాగం కల్పించేందుకు ఈ పద్ధతినేమో వీళ్ళు ఉపయోగించారు. రెండవ అధ్యాయంలో వివిధ సామాజిక సమూహాలను సర్దుబాటు చేసుకునే వివిధ మార్గాలను గురించి మనం పరిశీలిస్తాం. రెండో అధ్యాయంలో దీని గురించి చూద్దాం. తర్వాత నాలుగవ రకం రాజకీయ పార్టీలు, ప్రభావ మార్గాలు, ఉద్యమాలు అధికారంలో ఉన్న వారిని నియంత్రిస్తుంటాయి లేదా ప్రభావితం చేస్తాయి. శ్రీలంకలో లాగా అధికార విభజన ఏర్పాటుని ఈ పద్ధతిలో కూడా పరిశీలించవచ్చు. అధికారం కోసం పోటీపడే వివిధ పోటీదారులు తమకు నచ్చిన వారిని ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కడ పౌరులకు ఉండాలంటే ప్రజాస్వామ్యంలో. రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, ఉద్యమాలు అధికారంలో ఉన్న వారిని నియంత్రిస్తుంటాయి లేదా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అధికార విభజన ఏర్పాట్లు ఈ పద్ధతిలో కూడా పరిశీలించవచ్చు. అధికారం కోసం పోటీపడి వివిధ పోటీదారులు తమకు నచ్చిన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ఎక్కడ పౌరులకు ఉండాలంటే ప్రజాస్వామ్యంలో. సమకాలీన ప్రజాస్వామ్యంలో ఇది వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటీ రూపంలో ఉంటుంది. ఇటువంటి పోటీ వలన అధికారం ఏమీ కాకుండా ఉంటుంది, ఒకరి చేతిలో కేంద్రీకృతం కాకుండా. సమకాలీన ప్రజాస్వామ్యంలో ఇది వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటీ రూపంలో ఉంటుంది. ఇటువంటి పోటీ వలన అధికారం ఏమి కాకుండా ఉంటుందంటే ఒకరి చేతిలో కేంద్రీకృతం కాకుండా. దీర్ఘకాలంలో విభిన్న భావజాలాలు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించి వివిధ రాజకీయ పార్టీల మధ్య అధికారం పంచుకోబడుతుంది. కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ రకమైన విభజన ప్రత్యక్షంగా చూడవచ్చు అంటే కూటమిగా. కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ రకమైన విభజన ప్రత్యక్షంగా చూడవచ్చు అంటే కూటమిగా ఏర్పడినప్పుడు. వారి కూటమి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని పంచుకుంటారంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని. వారి కూటమి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని పంచుకుంటారంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని. ఎక్కడ వర్తకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, కార్మికుల వంటి తమ సమూహ ప్రయోజనాలను కాపాడుకునే ఉమ్మడి ఆసక్తులు గల సమూహాలను మనం చూస్తామంటే ప్రజాస్వామ్యంలో. ఎక్కడ వర్తకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, కార్మికుల వంటి తమ సమూహ ప్రయోజనాలను కాపాడుకునే ఉమ్మడి ఆసక్తులు గల సమూహాలను మనం చూస్తామంటే ప్రజాస్వామ్యంలో. ఇందులో పాల్గొనడం ద్వారా లేదా నిర్ణయీకరణ ప్రక్రియను ప్రభావితం చేయడం ద్వారా వారు కూడా ప్రభుత్వ అధికారంలో భాగస్వాములు అవుతారంటే ప్రభుత్వ కమిటీలలో. ఇందులో పాల్గొనడం ద్వారా లేదా నిర్ణయీకరణ ప్రక్రియను ప్రభావితం చేయడం ద్వారా వారు కూడా ప్రభుత్వ అధికారంలో భాగస్వాములు అవుతారంటే ప్రభుత్వ కమిటీలలో. మూడో అధ్యాయంలో మనం రాజకీయ పార్టీల పనితీరును తెలుసుకుందాం. రెండో అధ్యాయంలో ఒకటి, మూడో అధ్యాయంలో ఒకటి చెప్తున్నారు. ఇక్కడ అధికార విభజనకు సంబంధించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అధికార విభజనలో 4 రకాలు. ఇవి దేనికి సూచిస్తాయి, ఎవరితో అధికారం పంచుకుంటున్నారో చెప్పమంటారు. ఒకటోది, ముంబైలోని 7 బాలల గృహాలలో ఉన్న 2000 మంది పిల్లల జీవన స్థితిగతులను మెరుగుపరిచే చర్యలు తక్షణమే తీసుకోవాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక్కడ సింపుల్గా బాంబే హైకోర్టు అంది న్యాయ వ్యవస్థ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కాబట్టి అది కార్యనిర్వాహక శాఖ. ప్రభుత్వం కార్యనిర్వాహక శాఖ, న్యాయ వ్యవస్థ బాంబే హైకోర్టు. ఇక్కడ ఏమని అడిగారంటే ఇక్కడ అధికార విభజనకు సంబంధించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అధికార విభజనలో 4 రకాలు. ఇవి దేనికి సూచిస్తున్నాయి, ఇది దేనికి సూచిస్తున్నాయి అనేది అడుగుతున్నారు. ఇది ఫస్ట్ రకం న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అని మనం నేర్చుకున్నాం కదా, ఆ రకానికి చెందినది ఇది.
మొత్తం 4 రకాలు. కెనడాలోని ఒంటారియో రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ తెగతో భూ వివాద పరిష్కారానికి అంగీకరించింది. ఆదివాసీల పట్ల పరస్పర గౌరవం, సహకార భావనలతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్థానిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఇది ఏ అధికార విభజన సంబంధించిందని సామాజిక సమూహాల మధ్య కూడా అధికార విభజన. ఇక్కడ ఆదివాసీల పట్ల గౌరవం అనేసరికి ఆదివాసీలు అంటే సామాజిక సమూహాల మధ్య అధికార విభజన, అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. రష్యాలో ది యూనియన్ ఆఫ్ రైట్ ఫోర్సెస్ మరియు ది లిబరల్ అబ్లకో మూవ్మెంట్ అనే 2 బలహీనమైన రాజకీయ పార్టీలోనే అవి 2 తమ సంస్థలు బలమైన రైట్ వింగ్ సంకీర్ణంగా ఏకం చేయడానికి అంగీకరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను వాళ్ళు ప్రతిపాదించి ఇవి రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు. ఇప్పుడు అవి 2 తమ సంస్థలను ఒక బలమైన రైట్ వింగ్ సంకీర్ణంగా ఏకం చేయడానికి అంగీకరించాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను వాళ్ళు ప్రకటించారు. రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ఇవి. నైజీరియాలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఒకటే సమాఖ్య ప్రభుత్వం తన ఆదాయ వనరులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని ఏ సూత్రం ఆధారంగా పంపిణీ చేస్తారో తెలపాలని కూడా చూడండి. వివిధ స్థాయిలో ప్రభుత్వాల మధ్య అధికార విభజన. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల మధ్య ఆర్థిక మంత్రులు ఒకటే అంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగిందని చెప్పవచ్చు. సాధారణంగా అధికార విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా అనేక వాదనలు ఉన్నాయి. అధికార విభజనకు అనుకూలంగా ఉన్న వాటిని గుర్తించండి. దిగువిచ్చిన ఆధారాలను ఉపయోగించి సమాధానం ఎంపిక చేయండి అంటారు. అధికార విభజన సంబంధించి కరెక్ట్ ఏదో చూడమంటున్నారు. వివిధ సమూహాల మధ్య సంఘర్షణ తగ్గిస్తుంది, ఇది రైటు. ఏ అనేది రైటు. మధ్యవర్తిత్వానికి అవకాశాలని తగ్గిస్తుంది, ఇది కూడా రైటే. మధ్యవర్తిత్వానికి అవకాశాలు తగ్గిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది, ఇది తప్పు. వైవిధ్యాలను సర్దుబాటు చేస్తుంది, ఇది రైటు. అస్థిరతను విభజనలు పెంచుతుంది, ఇది తప్పు. విభజనలు తగ్గిస్తుంది, అస్థిరతను తగ్గిస్తుంది అధికార విభజన అనేది. ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఇది కూడా ఓకే. దేశ ఐక్యతను బలహీనపరచదు అధికార విభజన అనేది మెరుగుపరుస్తుంది. కాబట్టి ఏవై కరెక్ట్ అంటే ABDFలు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ABDFలు. ఇక్కడ చూడండి, ఆన్సర్ టిక్ పెట్టి ఉంది కదా, కరెక్ట్ ఆన్సర్ ఏ. బెల్జియం, శ్రీలంకలో అధికార విభజన గురించి కింద ఇవ్వబడిన వాక్యాలు పరిశీలించండి అంటున్నారు. బెల్జియంలో అధిక సంఖ్యాకులైన డచ్ భాషీయులు అల్పసంఖ్యాకులైన ఫ్రెంచ్ భాషీయులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అక్కడ ప్రయత్నించలేదు, ఉన్నారని చెప్పారు తప్ప ప్రయత్నించలేదు, కానీ తప్పు. శ్రీలంక ప్రభుత్వ విధానాల్లో సింహళ భాష మాట్లాడే అధిక సంఖ్యల ఆధిపత్యానికి అనుకూలంగా ఉన్నాయి, ఇది ఓకే. శ్రీలంకలోని తమిళులు సమాఖ్య విధాన ఏర్పాటు ద్వారా తమ భాషా సంస్కృతి పరిరక్షణతో పాటు విద్యా ఉద్యోగాలలో సమాన అవకాశాలు పంచుకోవాలని డిమాండ్ చేశారు, ఇది కూడా కరెక్టే. బెల్జియం ఏకీకృత ప్రభుత్వ రూపం నుండి సమాఖ్య ప్రభుత్వ రూపడానికి మారడం వల్ల భాషాపరంగా విభజింపబడే అవకాశాన్ని నిరోధించింది, ఇది కూడా ఓకే. పైనిచ్చిన వాక్యాల్లో కరెక్ట్ అయినది ఏంటంటే BCD, ఓకే. ఫస్ట్ ఏది తప్పు, మిగిలిన BCDలు మొత్తం రైటు. టెక్స్ట్ బుక్లో కూడా ఒకసారి కూడా చూడండి. అధికార విభజనపై క్రింది 2 వాక్యాలను పరిశీలించిన దిగువ ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించి సమాధానం ఎంపిక చేయండి అంటారు. అధికార విభజన ప్రజాస్వామ్యానికి మంచిది, ఓకే. అధికార విభజన ఇది సామాజిక వర్గాల మధ్య ఘర్షణ అవకాశాలు తగ్గించడం సహాయపడుతుంది, ఇది కూడా ఓకే. 2 సత్యమే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ B. A మరియు B సత్యాలు. థ్యాంక్ యూ.